చెప్పి ఇదేంటి సార్ సభా ప్రాంగణం ఏది చెప్పి కనిపించట్లేదు. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలే. అసెంబ్లీయా? నాకు చెల్లెలు ఉంది. అసెంబ్లీ. నాకు ఒకటే భార్య అధ్యక్ష నాకు ఉండేది. అధ్యక్ష నాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఎవరైనా ఇది సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్. ఇది ఈ ప్రాంతం సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఆ మాట్లాడిన వ్యక్తి గతంలో ఆంధ్రప్రదేశ్ కి దౌర్భాగ్యం కొద్ది గెలిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఆగారు కదా, మీకు నేను సమయం ఇస్తాను, కావాల్సిన సమయం ఇస్తాను. ఇంటరప్ట్ చేయొద్దు, ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు. నేను సమయం ఇస్తాను, మాట్లాడండి. ఇది గత తాలూకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గౌరవమైనటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రసంగం ఏం ప్రస్తావించారు? భార్యల గురించి, పిల్లల గురించి ప్రస్తావించారు. వినండి శేఖర్, నేను ఇస్తానని చెప్తున్నాను కదా. శేఖర్ మీరు పాయింట్ కి ఇంటరప్ట్ చేస్తే ఆవిడ ఆగారు కదా, ఒక్క నిమిషం. ఆవిడ ఆగారు, మీరు మాట్లాడినంత సేపు ఆవిడ విన్నారు, ఆవిడ వీడియో మీరు చూపించారు, అది మీరు వినండి, మీకు ఇస్తాను. నెక్స్ట్ మీరే తీసుకుందరు కానీ వెయిట్. మీకు 2 ఆడపిల్లలు ఉన్నారా, 10 మంది మగపిల్లలు ఉన్నారా, మాకు అవసరం లేదు. అక్కడ జరగాల్సిన విషయం ఏంటి, ఆయన మాట్లాడిన అంశం ఏంటి? ఇవాళ అసెంబ్లీకి ఎందుకు పోనంటున్నాడు? 11 సీట్లు ఇస్తే 11 నియోజకవర్గాలకు 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీలోకి వెళ్లకుండా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో ఆ ప్యానెల్లో అసెంబ్లీకి వెళితే మైక్ ఎవరు, పైగా అవమానాలకు గురి చేస్తారని చెప్పేసి మీ ప్యానలిస్ట్ మాట్లాడినటువంటి మాటకి అధికార ప్రతినిధిగా నేనన్న మాట అది. గతంలో మీరు మాట్లాడినట్లుగా భార్యల గురించి, పుట్టుకల గురించి, వీటి గురించి ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న రెమ్యునరేషన్. ఒక్క నిమిషం శేఖర్, ఇస్తానండి. ఆవిడ ఆగిన తర్వాత మీకు ఇస్తాను. ఆవిడ శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం. ఆవిడ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీరు రెస్పాండ్ అయితే ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం, మీకు ఇస్తాను అని చెప్పాను. ఆవిడ కంప్లీట్ అవనివ్వండి, మీరు రెస్పాండ్ అవుతురు కానీ. వెయిట్, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, క్రాస్ లాగొద్దు. ఆవిడ చాలా గౌరవంగా మీరు వినిపించిన ఆవిడ వీడియో కోసం విన్నారు, మీరు వినండి. మీకు నేను ఇస్తానంటున్నాను కదా, నెక్స్ట్ మీరే మాట్లాడుతురు కానీ. ప్రతిసారి దీనివల్ల టైం వేస్ట్, నేను చెప్పడం మీరు అనడం అని. ప్లీజ్. జరిగినటువంటి ఈ సంభాషణలో నేను క్లియర్ గా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీ పుట్టుకల గురించి, మీ ఫ్యామిలీ